మా ఆడబిడ్డ డెలివరీ అయిందని చెప్పేసి లాస్ట్ వీడియోస్లలో నేను పెట్టినా కదా, దానికి సంబంధించిన 21st డే అనమాట ఇది. యాక్చువల్గా ఇది 21st డే రోజు కాదు, 27th డే రోజు చేసినాం. 21st డేకి మంచిగా చేద్దాం గ్రాండ్గా అంతా అని చెప్పి అంతా అరేంజ్ చేసుకున్నాం. కాకపోతే 21st డే రోజు అంటే 2 days ముందు చిన్నోనికి హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్తే బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి అడ్మిట్ చేసుకోరు. అందుకని ఈరోజు చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా 3 months తర్వాత చేద్దామని అనుకున్నాం మళ్ళీ. కాకపోతే వీళ్ళు ఏమనుకుర్రు అంటే అప్పటిదాకా మళ్ళీ నెల రోజు ఇట్లా ఉండము అది ఇది అని అంటే, వాళ్ళు ఊరికి వెళ్ళిపోతాం అది ఇది అని అంటే, అందుకనే 27th రోజు అంటే నెలల్లో తొలి చేస్తారు కదా, ఇప్పుడు చేస్తున్నాం అనమాట. 27th డే రోజు చేస్తే 28 29th వాళ్ళ ఇంటికి వెళ్తారని చెప్పేసి అంటే, అందుకనే సింపుల్గా చేసేస్తున్నాం. యాక్చువల్గా ఈ 27th డే రోజు కూడా మంచిగా గ్రాండ్గా చేద్దామని అనుకున్నాంలే కానీ కొంచెం ఇంట్లో వాళ్ళనన్నా పిలిచి చేద్దామని అనుకున్నాం. కానీ ఆ రోజే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త భర్త చనిపోయిండు. అందుకని ఇక హడావిడి చీకటి అయినా కూడా ఇక లైట్ కరెంట్ లేదు అందులో ఒకటి ఆ రోజు. అందుకనే హడావిడిగా ఎట్లనో అట్లా చేస్తాం. మళ్ళీ ఈరోజు కుదిరితే ఇప్పుడు ఈరోజు చేస్తేనే చేసినట్టు, లేకపోతే మళ్ళీ నెల అయిపోద్ది, 2 నెలల వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు కదా, అందుకనే చేస్తున్నా. ఇక్కడ పసుపు పెట్టేది నేనే. చూడండి మేమందరం పసుపు పెట్టుకుంటుంటే ఈమె కూడా వచ్చి నాకు పసుపు పెట్టని చెప్పేసి నిలబడ్డది బుడ్డామ. అందుకని ఆమెకు కూడా పసుపు పెట్టినాం. ఇక బట్టలు పెడుతురు అనమాట మా అక్క మా బావగారు. బావ కొత్తగా ఉందన్నమాట. మా బావ మా అక్క బట్టలు పెడతారు ఇక్కడ వాళ్ళకి. నేను యాక్చువల్గా మా ఆడబిడ్డకి తీసుకున్నా కదా శారీ, బ్లౌజ్ కూడా కుట్టిన కదా, అదే అనమాట ఈ శారీ. ఇప్పుడు కట్టుకుంటుంది తర్వాత. చూడండి ఎట్లుందో, ఆమెకి మంచిగా సెట్ అయిపోయింది ఆ శారీ. అందరూ అంత బ్రైట్గా ఉంది, సెట్ అయిద్దో సెట్ కాదో అని అనుకోరు కానీ సెట్ అయింది, అమ్మాయికి బాగుంది శారీ. ఇక్కడ నేను అమ్మాయి అని అంటున్నా కదా, అసలు మేము బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒకప్పుడు ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళ అన్న నేను లవ్ చేసి, వాళ్ళ అన్న నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుండు. నా ఫ్రెండ్ అనమాట. ఒకప్పుడు ఫ్రెండ్ అయ్యి ఇప్పుడు ఆడబిడ్డ అయిపోయింది. అందుకని కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అందుకని అట్లా మాట్లాడుతున్నా. కూడా నన్ను మొన్నటిదాకా అది ఇది అని మాట్లాడింది. ఇక తర్వాత నుంచి వదిన అది ఇది అని మాట్లాడుతుంది ఇప్పుడిప్పుడే. స్టార్టింగ్లో వదినానంటే నవ్వు వచ్చేది నాకు, నవ్వేది నేను. ఇక్కడేమో ఇక అందరం మేము బిందెలు పట్టుకొని వెళ్తారు కదా, ఇది ఇక తెలుగు సాంప్రదాయం అనమాట. ఇది 21st డేకి చేసేది. బావి దగ్గరికి వెళ్ళి బొట్లు అవన్నీ పెట్టి చేస్తారు కదా, అదే అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ పోయి బొట్లు పెట్టి ఇక కుంకుమ దానికి అవన్నీ పెట్టి అగరబత్తీలు కొబ్బరికాయ అన్నీ కొట్టి దాంట్లో నుంచి నీళ్ళు చేది బిందెలల్లో పోసుకొని వస్తారు కదా, అదే అనమాట ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. యాక్చువల్గా కరెంట్ లేదు కాబట్టి ఇంత అందరు ఫ్లాష్లు పట్టుకొని ఫోటోలు వీడియోస్ తీసుకుంటున్నాం. అస్సలే కరెంట్ లేదు ఊళ్ళో. ఆ రోజే కరెంట్ పోయింది. ఏందిరా నాయన ఇదంతా అని అనుకున్నాం. మళ్ళీ అందులో ఒకటి హడావిడి అయిపోయింది. మేము ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ అంత కార్యక్రమం ముగించుకొని మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాలి కదా, అందుకనే ఇంకా హడావిడి అయిపోయింది ఆ రోజు. అదే 21st రోజు చిన్నోనికి హెల్త్ మంచిగా ఉండి చేస్తే ఇంకా గ్రాండ్గా చేసేటోళ్ళం. అంతా మొత్తం ప్రిపేర్ అయిపోయి ఉన్నాం మేము. డీజే అది కూడా అంటే బాక్స్లు అవన్నీ కూడా పెట్టి డ్యాన్స్లు అవన్నీ ముందే మేము అనుకున్నాం. అందుకనే ముందే ఏది అనుకోవద్దని అనుకుంటారు కదా, అట్లనే అయిపోయింది. మంచిగా మేము చీరలు కూడా కొనుక్కున్నాం, మంచి చీరలు కూడా కొనుక్కున్నాం మేము. అట్లా ముందు ఏదనుకుంటే ఏది కాదు కదా, అట్లనే అయిపోయింది మా పరిస్థితి కూడా. మంచిగా ఆ రోజే చిన్నోనికి హెల్త్ బాగుంటే అసలు ఇట్లా చేసేటోళ్ళం కదా, మంచి గ్రాండ్గా చేసేటోళ్ళం. లాస్ట్ వీడియోలో నేను బ్లౌజ్ కుట్టినా అని చెప్పిన కదా, ఇదే శారీ అనమాట. బ్లౌజ్ కట్టుకుంటే బాగుంది కదా, సింపుల్గా ఉందని చెప్పేసి అనుకోరు అందరూ. కట్టుకుంటే చూడండి సూపర్గా ఉంది. వెనకాల బ్యాగ్ కూడా బాగుంది, మంచి సెట్ అయింది అమ్మాయికి. ఇంకా కుట్లు పడతాయో లేకపోతే టైట్ అయిద్దో అని చెప్పేసి నేను అనుకున్నా. కాకపోతే మంచిగా సెట్ అయిపోయింది. ఇక ఒక కుట్టు పడలేదు, ఒక కొట్టు కూడా ఇప్పలేదు, మంచిగా ఉంది. బ్లాక్ ఉన్నది ఎందుకు సెట్ అవుతుంది ఆ శారీ అని చెప్పేసి అనుకున్నారు అందరూ. కాకపోతే నాకు చూడగానే నచ్చింది అని చెప్పేసి నేను తీసుకున్నా. ఇక కట్టుకోగానే చూడండి అందరు బాగుంది అని అన్నారు అక్కడ కట్టుకోగానే. ఇక ఇక్కడ ఏమవుతుందని అంటే ఫస్ట్ ఇక హౌస్లో నుంచి వాటర్ చేది 3 సార్లు అందులో పోయాలంట. పోసి మళ్ళీ అప్పుడు తీసుకొని ఇక మేము అందరం ఒక చెమ్ముల్లాగా అంటే అవే బిందెలు అనమాట. ఆ బిందెలల్లో 3 సార్లు అందులో పోసినాక 3 సార్లు ఇక చేది మళ్ళీ ఈ బిందెలల్లో అందులో పోయాలి. అట్లా అప్పుడు నేను కూడా హౌస్ దగ్గర చేసిన. యాక్చువల్గా బయటికి పోయి బావి దగ్గర చేయాలంట. బావి కానీ బోరింగ్ కానీ ఏదన్నా ఉంటే అక్కడ పోయి చేయాలంట. ఇక ఆల్రెడీ చీకటి అయిపోయింది, ఊరంతా కరెంట్ లేదని చెప్పేసి ఇక్కడనే చీకటి అయిందని చెప్పేసి ఇక్కడనే చేసినాం. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా అట్లా చేసినాం. మేము ఎవరైనా రెడీ కాలేదు, అందరూ సింపుల్గా ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ ఇది అయిపోగానే ఇక అక్కడికి కూడా వెళ్ళాలి కదా, అందుకని ఇక ఎవరైనా రెడీ కాలేదు, కరెంట్ లేదు, సింపుల్గా ఉన్నాం.
ఇంకా ఆ బిందెలన్నీ అట్లా ఎత్తుకొని ఇక అందరు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఇక ఫంక్షన్ అయిపోయినట్టు, అంటే ఇంకా ఈ కార్యక్రమం ఇక ఇంతటితోటి అయిపోయినట్టు. ఇక వాటర్ చేరింది కదా, ఆ వాటర్ చేరిన బిందెలు అంటే అవి చెమ్ములు తీసుకొని ఇక అందరు ఎత్తుకొని ఇక లోపలికి పోవాలి. లోపలికి పోయి ఇక దేవుడి దగ్గర పెడితే ఇక అయిపోయినట్టే. ఇక మొత్తం ముందే బాబుని ఉయ్యాలలో వేసి ఊపి 3 పాటలు పాడినాక ఇది చేస్తారనమాట. ఇక బావి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తారు. ఇక పోయి దేవుని దగ్గర పెట్టేసినాం. ఇంక ఇక్కడ బాబు ఉన్నాడు కదా, అందుకనే వాళ్ళ డాడీ ఊపుతున్నాడు అనమాట. ఇంతకు పేరేం పెట్టినది తెలియదు కదా మీ అందరికి. దర్శన్, ఆయన పేరు పెట్టింది దర్శన్ అనమాట. దర్శన్ అని పెట్టిన. నేను ఒక పేరు పెట్టిన, నేను పెట్టిన పేరు నరసింహ. నేను నరసింహ అని పెట్టిన, నేను నరసింహ అని పిలుస్తా. ఇక్కడ ఇక ఫుడ్ తినేసినాం, అందరం ఫుడ్ తినేసి ఇక అక్కడికి వెళ్ళిపోతాం. యాక్చువల్గా తెల్లగా ఉండేది అనమాట. హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇక స్నానం లేదు కాబట్టి మొత్తం బ్లాక్ అయ్యిండు. మీరందరూ కూడా బ్లెస్ చేయండి.